ఆకుకూరలంటే బోర్ కొట్టేస్తుందా? కానీ ఆరోగ్యం కోసం తినాలనుకుంటున్నారా? అట్లాంటప్పుడు ఈ రెసిపీనైతే మస్ట్ ట్రై రెసిపీ. ఇది తోటకూర పండుమిరపకాయ పచ్చడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ముందుగా నేను ఒక కట్ట తోటకూర అయితే తీసుకొని 1కి 2 సార్లు అయితే వాష్ చేసుకొని నూనె వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకున్నాను. ప్లేట్లో ఉడకబెట్టుకున్న తోటకూర, 2 స్పూన్ల పండుమిరపకాయ పచ్చడి, 3 చిన్న సైజు టమాటోస్, వెల్లుల్లి అయితే ప్లేట్లో రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా టమాటోస్ అయితే ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత వెల్లుల్లి పండుమిరపకాయ చట్నీ కూడా అందులో వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలండి. లాస్ట్లో పల్స్ మోడ్లో తోటకూర కూడా వేసుకొని తిప్పుకోవడమే అండి. ఇక్కడ తాలింపు కోసం అయితే కడాయిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని చిన్నులపాయలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, గుప్పెడు కరివేపాకు, కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకొని తాలింపు వేగేటప్పుడు ఈ ఎండుమిరపకాయ పచ్చడి అయితే అందులో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల మగ్గబెట్టుకోవడమేనండి. ఇంట్రెస్ట్ ఉంటే పెద్దలపై కూడా మనం తాలింపులో యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే యాడ్ చేయలేదండి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పండుమిరపకాయ చట్నీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.